నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావటంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా? హీరోగా ఏం చేశాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే నాని అంటే అర్జున్ సర్కార్ రూత్లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ కూడా బతకూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్కు నరకం చూపిస్తూ ఉంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఓ సైకో కిల్లర్ దొరుకుతాడు. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూ ఉంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత తన లాఠీకి పని చెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతడి మోటో ఏంటి? ఎందుకలా హత్యలు చేస్తున్నాడు అనేదే మిగిలిన కథ. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవటం, యాక్షన్ సీక్వెన్సులు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో హిట్ 3 కోసం ఆసక్తిగా వేచి చూశారు ఆడియన్స్. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే హిట్ 3ని తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా కథ మొదలుపెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్. క్రిమినల్స్తో ఆయన ఉండే తీరు చూస్తూ ఉంటే వణుకొస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బావుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు, ఇన్వెస్టిగేషన్తో వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. అక్కడక్కడ ఒళ్ళు గగురు పొడిచే సీన్స్ కూడా ఉంటాయి. ఓవైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే మధ్య మధ్యలో నాని, శ్రీనిధి మధ్య సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రీఫ్రెషింగ్గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లు, టర్న్స్తో వెళ్ళిపోయింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే నెక్స్ట్ లెవెల్. హిట్ 1 and 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీదే చూడాలి. ముందు నుంచి టీజర్, ట్రైలర్లో హైలైట్ చేసిన కోర్ట్ సీన్స్ అయితే అదిరిపోయాయి. సైకోను పట్టుకునే సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్ట్లు అలరిస్తాయి. సింపుల్ కథనే చాలా మలుపులుండేలా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. క్లైమాక్స్లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. వామ్మో ఏంటిది, ఇంత క్రూయల్గా ఉన్నాడు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనం చూసిన నాని ఇతడేనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని. అందుకే మధ్యలో ఓ డైలాగ్ కూడా పెట్టాడు. ఇన్నాళ్ళు అదే అనుకొని మోసపోయారు జనం, నేను చూపిస్తా ఒరిజినల్ అని. దానికి తగ్గట్టుగానే ఉంటుంది హిట్ 3లో నాని క్యారెక్టరైజేషన్. పిల్లలకు పొరపాటున కూడా ఎంట్రీ లేదు. వచ్చారా వణికిపోతారు. హిట్ 3ని వైలెంట్గా తీయాలని ఫిక్స్ అయిపోయినప్పుడే ఏ సర్టిఫికేట్కి రెడీ అయిపోయారు మేకర్స్. అందుకే ఎక్కడా దాపరికం లేకుండా చేయాలనుకున్న యాక్షన్ చేసేశారు. చాలా వరకు అది వర్కౌట్ అయింది కూడా. సెకండ్ హాఫ్ చాలా వరకు స్క్విడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొందారు అని అర్థమవుతుంది. ఇక నాని గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఏ పాత్ర ఇస్తే అందులోకి దూరిపోతాడు అంతే. ఈసారి అర్జున్ సర్కార్గా విశ్వరూపం చూపించాడు నాని. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సింది. శ్రీనిధి శెట్టి కూడా అలరించింది. ఉన్న చిన్న పాత్రతో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. హిట్ ఫ్రాంచైజీలో శ్రీనాథ్ మాగంటి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ క్యారెక్టర్ బావుంది. మిగిలిన వాళ్లంతా కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు సైంధవ్తో నిరాశపరిచిన శైలేష్ కొలను ఈసారి మాత్రం పగడ్బందీగా రాసుకున్నాడు కథ. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వాడుకున్నాడు. సెకండ్ హాఫ్ సినిమాకు కీలకంగా మార్చేశాడు. ఓవరాల్గా హిట్ 3 అబ్ కీ బార్ అర్జున్ సర్కార్.